హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇక మార్నింగ్ లేచి మేము కూడా మా వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ ఈ ఇయర్ నేను పర్సనల్గా వ్రతం చేయకూడదు కాబట్టి మా అమ్మనే మెయిన్గా వ్రతం అంతా చేసుకుంటుంది. నేను కూడా కొంచెం పక్కనే ఉండి కుదిరినంత హెల్ప్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ నుంచి మా ఇంట్లో కొంచెం బిజీ అట్మాస్ఫియర్ అయితే ఉంది. ఒక పక్క ప్రిపరేషన్స్, ఇంకో పక్క పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్, మధ్యలో నా ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటూ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం అంటే మా ఇంట్లో కూడా ఎప్పుడు ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. పూజ రోజు ఇంట్లో ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. పొద్దున్నే లేచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, కిచెన్లో అమ్మ బిజీగా ఉండడము, ఇంట్లో అందరూ ఏదో ఒక పక్క పని చేస్తూ ఉండడము, ఆ అట్మాస్ఫియర్ నాకు చాలా ఇష్టము పర్సనల్లీ. అందుకే ఈ ఇయర్ నేను పూజ చెయ్యకపోయినా అమ్మకి ప్రిపరేషన్స్లో ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉండాలని అనుకున్నాను అనమాట. మీరు వీడియోలో చూస్తున్నది కూడా ఎగ్జాక్ట్లీ మా ఇంట్లో ఎలా జరుగుతుందో అలాగే చూపిస్తున్నాను. నేను వీడియో కోసం సపరేట్గా ఒక ప్రసాదం కంప్లీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రసాదం స్టార్ట్ చేసినట్టు షూట్ అయితే చేయట్లేదు. పూజ టైంకి అన్నీ రెడీ అవ్వాలి కదా. సో అమ్మకి ఒక పని చేస్తుంటే నేను ఇంకో పని హెల్ప్ చేస్తున్నాను. మధ్యలో కెమెరా పెట్టి కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కూడా కొంచెం ఒక రియల్ టైం ప్రిపరేషన్ ఫీల్ అయితే ఉంటుంది. బేసిక్గా ఈ ప్రసాదాలన్నీ ఆల్మోస్ట్ అందరికీ ఫెమిలియరే కాబట్టి ప్రతి ప్రసాదం ఎలా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, మెజర్మెంట్స్ ఏంటని డీటెయిల్డ్ రెసిపీ వీడియోలాగా అయితే నేను చెప్పట్లేదు. మీరు జస్ట్ మా ప్రిపరేషన్స్ని ఎంజాయ్ చేస్తూ వీడియో అయితే చూడండి. అప్పుడు యూట్యూబ్ ఉండేది కాదు, డెకరేషన్స్ ఎలా చేయాలో చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అనే ఐడియా ఉండేది కాదు. ఇంట్లో మన పెద్దోళ్ళు ఏం చేస్తే అదే చూసేవాళ్ళము. వాళ్ళకు తెలిసిన పద్ధతిలో వాళ్ళకున్న రీసోర్సెస్తో పూజ చేసేవాళ్ళు కదా. అప్పుడులో వరలక్ష్మి వ్రతం అంటే చాలా సింపుల్గా ఉండేది నాకు తెలిసినంత వరకు. అమ్మవారికి ఇష్టమైన వాటితో పూలు తెచ్చి డెకరేట్ చేయడము, పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకొని ఒక చిన్న ముగ్గు వేసుకొని అమ్మవారిని అలంకరించుకొని చక్కగా దీపం పెట్టుకొని నైవేద్యము మొత్తం అందరూ కలిసి తినేవాళ్ళు. అమ్మ వంటలు చేస్తుంటే పక్కన ఇంకొకరు హెల్ప్ చేయడము, ఇలాంటివి ఫెస్టివల్స్లో ఒక పార్ట్ లాగా ఉండేవి. ఇప్పుడు యూట్యూబ్లో ఒక్క వరలక్ష్మి వ్రతం వీడియో ఓపెన్ చేస్తే చాలండి, బ్యూటిఫుల్ డెకరేషన్స్, బ్యూటిఫుల్ శారీస్తో అమ్మవారిని అలంకరించడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ పెట్టడము, గ్రాండ్ సెటప్లు, రిటర్న్ గిఫ్ట్లు, ఇంకా డిఫరెంట్ ప్రసాదాలు చేయడము, ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తే మనం కూడా అనుకుంటాము నెక్స్ట్ ఇయర్ ఇలానే చేసుకోవాలి అని చెప్పి. అది చాలా నార్మల్ అండ్ అందరికీ అలానే అనిపిస్తుంది కూడాను. కానీ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పేం లేదు నాకు తెలిసినంత వరకు. నేను కూడా యూట్యూబ్ చేసి చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. కానీ ప్రాబ్లం ఒక్కటే ఉంది, ఇన్స్పిరేషన్ని కొంతమంది ఎక్స్పెక్టేషన్స్గా మారుస్తున్నారు. ఒకరు అలా చేశారు కాబట్టి మనం కూడా అలాగే చేయాలి, ఒకరు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వాలని, ఒకరు అమ్మవారిని గ్రాండ్గా డెకరేట్ చేశారు కాబట్టి మనం కూడా అలాంటి పట్టు శారీనే కొని అమ్మవారిని డెకరేట్ చేయాలని, ఒకరు ఇంకా 5-6 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేశారు మనం కూడా అలానే చేయాలని, ఇలా ఒక్కొక్కటి యాడ్ అవుతూ పోతూ ఫెస్టివల్ అనేది ఒక గ్రాండ్గా చేయడము హ్యాపీనెస్ కన్నా ప్రెజరు ఎక్కువగా తీసేసుకుంటున్నారు అనిపిస్తుంది ప్రజెంట్ జనరేషన్లో. ఎస్పెషల్లీ లేడీస్కి ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఫెస్టివల్ ప్రిపరేషన్స్ మోస్ట్లీ మన మీదే ఉంటాయి కదా. లైక్ పూజా ప్రిపరేషన్స్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, క్లీనింగ్, డెకరేషన్స్ అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి. దానికి తోడు మనం ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ చూస్తే అమ్మో మనం ఇంకా ఏం చేయలేదు, వాళ్ళు అన్నీ చేశారు అని మనం ఎక్కువగా ఫీల్ అయిపోతుంటాము. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎంత ప్రిపరేషన్ ఉందో, వాళ్ళకి ఎంత హెల్ప్ ఉంటే అదంతా చేస్తారో, లేకపోతే వాళ్ళకి ఎంత బడ్జెట్ అయిందో తెలియదు, ఎంత టైం పట్టిందో తెలియదు. ఇవన్నీ చూడకుండా వాళ్ళని చూసి మన లైఫ్ని కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నేను పులిహోరకి తాలింపు పెడుతున్నాను కదా, ఈ పప్పులన్నీ బాగా వేగితేనే బాగుంటుందన్నమాట. అలానే మళ్ళీ మాడిపోకూడదు. సో అదే నేను ఇందాక నుండి వేపుతున్నాను అనమాట సిమ్లో పెట్టి. నాకైతే ఈ పప్పులు అలా పులిహోరలో తగులుతుంటే కమ్మగా దిగిపోతుంది, నాకు చాలా ఇష్టము.
ఇక్కడ బూరెల పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ బూరెలు చుట్టేసుకొని మా అమ్మకి ఇచ్చేస్తే ఇంకా ఆ పని కూడా అయిపోతుంది. ఇంకా ఒక పక్కనేమో పులిహోర తాలింపు అయితే అవుతుంది. ఇలా ఒక్కొక్క ప్రసాదం రెడీ అవుతూ ఉంటుంది అనమాట. దెన్ బ్యాక్ టు అవర్ టాపిక్. అలాగే ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక యూట్యూబర్ గ్రాండ్గా వరలక్ష్మి వ్రతం చేస్తారని వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అలా చేసుకోవడం ఇష్టమై ఉండొచ్చు, వాళ్ళ భక్తిని అలా ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కంటెంట్ క్రియేషన్ కోసం అలా చేసి ఉండొచ్చు. ఏదైనా సరే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటే, వాళ్ళకి హ్యాపీనెస్ని ఇస్తే వాళ్ళు అలా చేసుకోవచ్చు. అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అంతే. మన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేసేది చూసి మనం మన లైఫ్లో కూడా అదే లెవెల్ మెయింటైన్ చేయాలని ప్రెజర్ క్రియేట్ చేసుకుంటున్నారు చాలామంది. అక్కడే మనం కొంచెం బ్యాక్ స్టెప్ అయితే వెయ్యాలండి. వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు, నాకు నేను నచ్చినట్టుగా చేసుకుంటాను అనుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అలాగే ఈ మధ్య నేను చూస్తున్న ఇంకొక ట్రెండ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం డెకరేషన్ని ముందు రోజే కంప్లీట్ చేసేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అని, బ్యాక్ డ్రాప్, ఫ్లవర్స్, ఇలా అమ్మవారి అలంకరణలు ఇవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ చూస్తే చాలా బ్యూటిఫుల్గా బాగుంటున్నాయి, కానీ ఈజీగా నెక్స్ట్ డే కూడా మన పూజ టైంకి అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా అయిపోతుంది. కానీ నాకు పర్సనల్లీ ఒక థాట్ వచ్చింది, మనం ఏ రోజు స్నానం ఆ రోజే చేస్తాము, ఏ రోజు ఫుడ్ ఆ రోజే ప్రిపేర్ చేసుకొని తింటాము. మరి అమ్మవారికి పూజ చేయబోయే రోజుకి ముందు రోజే అలంకరణ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే పూజ చేయడం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎగైన్ ఇది నా పర్సనల్ థాట్ మాత్రమే, నేను ఇలా చేయకూడదని చెప్పట్లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళకి పెద్దోళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్స్ బట్టి వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉందో అలా చేసుకోవచ్చు. మేబీ కొన్ని ఫ్యామిలీస్కి ముందే డెకరేషన్స్ చేసుకోవడం కన్వీనియంట్గా ఉండొచ్చు. మార్నింగ్ టైం సేవ్ అవుతుందని ఆలోచిస్తున్నారేమో, అది కూడా వ్యాలిడ్ రీజనే. కానీ పర్సనల్లీ నాకు మాత్రం ఫెస్టివల్ రోజు ప్రిపరేషన్సే ఒక పార్ట్ అయితే అనిపిస్తుంది ఫెస్టివల్కి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ టాపిక్ వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫంక్షన్లోనే రిటర్న్ గిఫ్ట్స్ కామన్ అయిపోయాయి. అమ్మవారి పూజకు వచ్చిన వాళ్ళకు కూడా ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది. మనకి కెపాసిటీ ఉంటే డెఫినెట్గా ఇవ్వచ్చు. యాక్చువల్లీ మనం ఎవరికైనా సంథింగ్ ఇస్తే వాళ్ళకి హ్యాపీనెస్, మనకి హ్యాపీనెస్. కానీ అది కంపల్సరీ అయిపోకూడదు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా కంఫర్టబుల్గా లేని ఫ్యామిలీస్ అందరూ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు, మనం కూడా ఇవ్వాలని అన్నెసెసరీగా లేనిపోని టెన్షన్స్ పడిపోయి క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసో అప్పులు చేసో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఆ డబ్బులు నెక్స్ట్ మంత్కి ఏదో సేవ్ చేసుకోవడమో అలాంటివి ఏమైనా చేయండి. పూజ కోసం స్పెండ్ చేయడం మంచిదే, కానీ మన పీస్ని డిస్టర్బ్ చేసే లెవెల్లో స్పెండ్ చేయడం అనేది అవసరం లేదని నా ఫీలింగ్. మీకు చాలా కెపాసిటీ ఉండి, టైం ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, డెకరేషన్స్ అంటే చాలా ఇష్టం ఉండి, ఇంకా అమ్మవారిని డెకరేట్ చేయడం అంటే కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అంటే ప్లీజ్ డూ ఇట్. అబ్సల్యూట్లీ చేయండి. నో బడీ ఈజ్ స్టాపింగ్ యూ. యాక్చువల్లీ మీరు అలా చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటే అది చాలా మంచి విషయమే. కానీ మీ సిచ్యువేషన్ అలా లేకపోతే మీరు సింపుల్గా చేసుకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి మనం ఈ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. గ్రాండ్గా చేసుకోవడం అనేది రాంగ్ కాదు, అలాగే సింపుల్గా చేసుకోవడం కూడా ఏమీ తక్కువ కాదు. ఈ విషయం అందరికీ అర్థం అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మ గడపకి ముగ్గులు వేస్తుంది. నాకు ముగ్గులు వేయడం అయితే అస్సలు రాదు. అంటే నిజంగా చెప్పాలంటే నేను నేర్చుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు నేర్చుకోవాలని ఎప్పుడు అనిపించలేదు. ఎవరైనా చక్కగా ముగ్గు వేస్తుంటే మాత్రం పక్కన కూర్చొని చూడాలనిపిస్తుంది. అలా డాట్స్ పెట్టి లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కనెక్ట్ చేసి చాలా నీట్గా ముగ్గు వేస్తారు కదా, అది చూస్తూ ఉండడం నాకు చాలా ఇష్టము. కానీ నేను కూడా అలా నేర్చుకోవాలని థాట్ మాత్రం నాకు రాలేదు. అమ్మ వేసే గడప ముగ్గులు మాత్రం నాకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఫెస్టివల్ డేస్లో. ఆల్మోస్ట్ ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. బూరెలు గారెలు పెండింగ్ ఉండిపోయాయి, అవి నేను వేసేస్తాను. ఈలోపు మా అమ్మ పూజకి ఏవైతే చేసుకోవాలో అవన్నీ రెడీ చేసుకుంటానని చెప్పింది. ఇంకా గడపకి ఇలా ముగ్గులై వేసిన తర్వాత అమ్మవారిని పెట్టే పీటకు కూడా పసుపు ఇంకా కుంకుమ అది కూడా రాస్తుందన్నమాట. ఈ పీటకి కొంచెం ఎడ్జెస్లో కొంచెం షార్ప్గా ఉన్నాయంట, ముందు ఒకసారి కూడా హ్యాండ్ కట్ అయింది అని చెప్తుంది. సో కొంచెం సేఫ్గా రాయమని అయితే చెప్తున్నాను. ఇంకా మా
ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఎలాబరేట్గా మల్టిపుల్ ప్రొసీజర్స్ అన్నీ ఏం చెయ్యము. మాకు తెలిసిన పద్ధతిలో ఏదైతే మేము ఎప్పుడు ఫాలో అవుతున్న వేలోనే సింపుల్గా అయితే చేసుకుంటాము. కలసం పెట్టి అమ్మవారిని ఆవహించుకొని వరలక్ష్మి వ్రత కథ అయితే చదువుతుంది. మా అక్కే చదువుతుంది ప్రతి ఇయర్ కూడా. ఇంకా అలానే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాము. అంతా కంప్లీట్ అయిపోయాక ఒక డివోషనల్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఇంకా కంప్లీట్ అయిపోయిన ప్రసాదాలన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ శనగలు కూడా తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. ఇది పెద్దగా ఏం నేను చూపించలేదు వీడియోలో, ఎందుకంటే నైట్ శనగను నానబెట్టేసుకొని జస్ట్ అలా తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అయిపోయినవన్నీ ఒక పక్కన పెట్టేస్తే కొంచెం కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా ఉంటుంది కదా, ఏదైనా పెట్టడానికి కూడా మనకి కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకని అన్నీ అయిపోయిన తర్వాత కిందనైతే పెట్టేసుకుంటాం మేము. ఇంక ఇక్కడ గారెలు అయితే వేస్తున్నాను. ఇవి నార్మల్ చప్పటి గారెలే. వీటిని పాకం పట్టడానికి కూడా టైం లేదు, ఎందుకంటే ఒక పక్క పూజకి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నార్మల్ చప్పటి గారెలు అయితే వేసేస్తున్నాము. నాకు ఇలా హ్యాండ్తో గారెలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. కొంతమంది అరిటాకు వాటి మీద వేస్తుంటారు కదా, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్లో. నాకు అదంతా అవసరం లేదనమాట. నేను గారెలు వేయడంలో కొంచెం ఎక్స్పర్ట్. నేను ఇలా హ్యాండ్తోనే వేసేయగలను అనమాట ఈజీగా. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మరీ అంత పర్ఫెక్ట్ ఏం కాదు, కానీ మరీ అంత వర్స్ట్గా అయితే కూడా ఏం వెయ్యను. ఏమో ఇది నా ఫీలింగ్. అంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఒక్కొక్క గారి అంత గారి షేప్లో కూడా రాలేదు అని చెప్పి. కొన్నిసార్లు బాగానే వస్తాయి అన్నమాట. ఈ గారెలు వేసినప్పుడు నేను ఒక 2-3 టైమ్స్ హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ వేసాను. అసలు నాకు ఎన్ని ఫోన్ కాల్స్ అంటే, నార్మల్ టైంలో అయితే ఆఫీస్ నుండి అన్నిసార్లు కాల్స్ రావు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం నాకు చాలా వర్క్ లోడ్ ఒక పక్క నుండి, ఇంకా ఒక పక్క నేనేమో ఈ గారెలు వేయడము, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఒక వాయి వేసి మళ్ళీ వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ వచ్చి ఇంకా అలా అయిందనమాట. లాస్ట్కి ఏదోలా కంప్లీట్ అయితే చేశాను. ఇంకా బూరెలు అయితే నేను దీపం కూడా అయిపోయింది, పూజ అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్లో అయితే అందించగలిగాను. ఇంకా అలా అయిపోయింది ఈ డే అంతా కూడాను. మా అమ్మకు కూడా పాపం నేను వేసేస్తానని చెప్పానని మా అమ్మ ఇంకా పూజలోకి వెళ్ళి కూర్చుండిపోయింది. గారెలు ఎన్ని వేసినా నార్మల్గా అయిపోతుంది, బాగా అయిపోతాయి లాస్ట్ వరకు కూడా. ఈ బూర్లు వేసినప్పుడు మాత్రం నాకు ఒక విషయం అస్సలు నచ్చదు. ఏదైనా ఒక్క బూర్ కానీ చిమ్మితే ఆయిల్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. ఇంక తర్వాత వేసిన బూర్లన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి, ఏదో బ్లాక్గా మాడిపోయినట్టుగా. ఫస్ట్ 2 వాయిలు కూడా బాగా వచ్చాయి, ఇంకా లాస్ట్ అయితే చాలా మాడిపోయినట్టుగా అలా వచ్చాయి అన్నమాట. ఇంకా అలా అన్ఈవెన్ కలర్గా వస్తే నాకు అస్సలు నచ్చవు. యాక్చువల్లీ మా అమ్మ దగ్గర నేను ఎక్కువ వినే మాట ఏంటంటే, నార్మల్ డేస్లో కూడా బూరెలు చేసుకుంటాం కానీ ఇలాంటి ఫెస్టివల్ టైంలో చేసుకుంటే ఎందుకో టేస్ట్ ఇంకా డబుల్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది. మేబీ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ వల్ల అలా అనిపిస్తుందేమో, కానీ నిజంగా చెప్పాలంటే ఈరోజు బూరెలు చాలా టేస్టీగా వచ్చాయి. ఆల్రెడీ చూస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఫెస్టివల్ ప్రిపరేషన్స్లో నాకు ఇలాంటి ట్రెడిషనల్ స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టము. ఎస్పెషల్లీ మా అమ్మ చేసిన బూరెలు అయితే మరీను చాలా టేస్టీగా ఉంటాయి. ఏంటంటే కొంచెం కొబ్బరి కూర కూడా యాడ్ చేస్తుంది అనమాట, ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది తిన్నప్పుడు. నాకైతే ఈ బూరెలు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నాకు ఈ వీడియో చూస్తుంటే కూడా మళ్ళీ నాకు తినాలని ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత బాగున్నాయి ఆ రోజు బూరెలు, బాగా కుదిరాయి అనమాట. నేనైతే ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను. అట్లీస్ట్ నాకు పూజలో కూర్చునే అంత అవకాశం కూడా దక్కలేదు. ఇంక అప్పటిలోపే మళ్ళీ ఆఫీస్ ఫోన్ వచ్చింది. నేనైతే ఇంక వర్క్లోకి వెళ్ళిపోయాను. ఇంక మొత్తం పూజ అంతా కూడా వరలక్ష్మి వ్రత కథ అంతా మా అక్క చదివేసింది. మొత్తం పూజ అంతా అయిపోయింది నేను వచ్చేసరికి. ఇంకా చాలా బాధగా అనిపించింది. అట్లీస్ట్ పూజలో అయినా కూర్చుందాము అని అనుకున్నాను, కానీ అది కూడా అవ్వలేదు ఈరోజు. ఇంకా అలా అయిపోయింది. దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు కదా, నాకు ఇంకా ఆ ప్రాప్తి లేదు అనిపించింది అంతే. ఇంకా ఇలా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయ్యింది మా ఇంట్లో. ఫైనల్లీ ఈరోజు నేను చెప్పాలనుకునేది సింపుల్గా ఒకటే, వరలక్ష్మి వ్రతం అనేది ఒక కాంపిటీషన్ కాదండి. ఎవరి డెకరేషన్ గ్రాండ్గా ఉంది, ఎవరి ప్రసాదం వెరైటీస్ ఎక్కువ, ఎవరు ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు, ఎవరి సెటప్ ఎక్స్పెన్సివ్ అని కంపేర్ చేసుకోవాల్సిన ఫెస్టివల్ అయితే కాదు.
ఇది మన ఫ్యామిలీ ట్రెడిషన్, మన హ్యాపీనెస్. మన మనసుకు నచ్చినట్టు చేసుకుంటే చాలు. ఎవరైనా గ్రాండ్గా చేసుకుంటే వాళ్ళని అప్రిషియేట్ చేద్దాము, ఎవరైనా సింపుల్గా చేసుకుంటే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ చేద్దాము. ఎందుకంటే మనకి కనిపించే డెకరేషన్ కన్నా వాళ్ళకి తెలిసిన డివోషన్ ఇంపార్టెంట్. నేను కూడా అలా చేయాల్సిందే అని ప్రెజర్ ఫీల్ అవ్వకుండా నాకు ఎంత పాసిబుల్ ఉందో, ఎంత బ్యూటిఫుల్గా చేసుకుంటున్నాను అని అనుకుందాము. మనీ స్పెండ్ చేయగలిగితే స్పెండ్ చేయండి, టైం ఉంటే ఎఫర్ట్ పెట్టండి, ఇంట్రెస్ట్ ఉంటే డెకరేషన్స్ చేయండి. ఇంకా మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేంత స్తోమత ఉంటే ఇవ్వండి. కానీ వేరే వాళ్ళని చూసి మాత్రం మీ ఫ్యామిలీ బడ్జెట్ని, మీ పీస్ని సాక్రిఫైస్ అయితే చేయకండి. ఆ అమౌంట్ వేరే ఇంపార్టెంట్ థింగ్స్కి యూస్ చేసుకుంటే అది కూడా ఒక మంచి డెసిషనే. ఫైనల్లీ పూజ అయ్యాక మనకి మిగలాల్సింది అయ్యో ఇంకా ఇచ్చేయలేదే వాళ్ళలాగా చేయలేకపోయామే అనే రిగ్రెట్ కాదు. చాలా పీస్ఫుల్గా పూజ చేసుకున్నాము, ఫ్యామిలీ అందరం కలిసి ఉన్నారు, అమ్మతో కలిసి టైం స్పెండ్ చేసాము, అమ్మవారిని మనసారా పూజించాము అనే సాటిస్ఫాక్షన్ మిగలాలి. ఈరోజు మా ఇంట్లో కూడా అలాంటి ఒక సింపుల్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లోనే ప్రిపరేషన్స్ జరిగాయి. నేను వ్రతం చేయలేకపోయినా అమ్మకి హెల్ప్ చేస్తూ ఈ ప్రిపరేషన్స్లో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను. మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కమెంట్లో చెప్పండి. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయి హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాము. ఈ టైంకి అయితే వచ్చాను, అట్లీస్ట్ హారతి అయినా తీసుకోగలిగాను అనమాట నేను. ఇంకా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు, మీకు ఈ వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, లేదంటే నా మాటలు మీలో ఎవరికైనా కనెక్ట్ అయినట్టు అనిపించినా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.